బైబిల్‌లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఎంతోమంది స్త్రీల పేర్లు రాయించారు. కొంతమంది స్త్రీలు పేర్లు రాయించలేదు. వాళ్ళ జీవితాలు బాగున్నప్పటికీ రాయించలేదు. వారి జీవితాల్లో పెద్ద విశేషం ఏమీ లేకపోయినా కొంతమంది పేర్లు రాయించారు. దేవుడు వారిని వారి గురించి రాయించారంటే ఖచ్చితంగా వారిని గురించి మనం తెలుసుకోవాల్సిందే. నేను ఒక స్త్రీ కోసం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. తన పేరు ఆసెనత్. ఆసెనత్ ఎవరంటే యాకోబు గారు కోడలు, యోసేపు గారు భార్య. ఈమె గురించి బైబిల్‌లో 3 సార్లే రాయించారు. ఆ 3 సార్లు బైబిల్‌లో ఎక్కడ రాయించారంటే ఆదికాండం 41 అధ్యాయం 45 వచనం. మరియు ఫరో యోసేపుకు కొత్త పేరు పెట్టి అతనికి యోని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసనతనిచ్చి పెండ్లి చేసెను. రెండోదిగా ఇంకో దిక్కల కూడా రాయించారు. ఆదికాండం 41 అధ్యాయము 51 వచనంలో కూడా దేవుడు ఆమె పేరు రాయించి పెట్టారు. ఒకసారి చదివినట్లయితే బైబిల్ తీసి ఆ అధ్యాయం కూడా చదువుదాం. కరువు సంవత్సరములు రాకమునుపే యోసేపు ఇద్దరు కుమారులు యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. యోని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసనతను అతనికి వారిని కనును. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను మా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనస్సే అని పేరు పెట్టింది. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండో వానికి ఎబ్రహాం అని పేరు పెట్టింది. దేవుడు యోసేపుని ఎంతగానో ప్రేమించి ఇవన్నీ కూడా తనకి చక్కని భార్యని ఇచ్చాడు దేవుడు. ఇద్దరు కుమారులు కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఆయన అంటే పొందుకోలేదండి. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరిస్తూ అవన్నీ కూడా దేవుడి కోసం భరిస్తూ ముందుకు నడిచాడు కాబట్టి దేవుడు తనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా. ఉం? అన్నిటికంట ముఖ్యంగా తన భార్య గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే 2 సార్లు తెలుసుకున్నాం కదా. తనకి 3 సార్లే తన పేరు రాసిపెట్టుంది బైబిల్‌లోనని. అయితే మూడని సంఖ్య చాలా మంది సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. ఏడొచ్చినా, మూడొచ్చినా సెంటిమెంట్‌గా ఫీల్ అయిపోతారు. కానీ తన పేరు 3 సార్లు మాత్రమే రాయించారు. తక్కువ టైమే తన గురించి పెద్దగా ఏమీ చెప్పరు కూడా. అయినప్పటికీ తను ఎంతో జ్ఞానవంతురాలుగా భార్యకు ఎంతో జ్ఞానవంతురాలిగా, ఒక యాజకుడు కుమార్తె అయినప్పటికీ కూడా ఎంతో తగ్గింపు, ఎంతో వినయం కలిగి, ఎంతో మంచి మనసు కలిగి హ్మ్, దేవుడు తన భర్తను ప్రేమించే విధంగా తన మనసును మార్చాడు. అలాంటి వారు చాలా తక్కువండి ఈ టైంలో కదా. భార్యాభర్తలు మంచిగా ఉండరు. కానీ యేసు భార్య చాలా మంచిదండి. తన భర్తను ఎంతగానో ప్రేమించే మనిషండి కదా. చాలా మంచి మనసు కదా తనది. అలాగే తన గురించి దేవుడు బైబిల్‌లో 3 సార్లు తన పేరు రాసిందని చెప్పి ఉన్నాను కదా. ఇప్పటికే 2 సార్లు చెప్పాను. 2 దిక్కులు చూసాం కదా. ఒకటి ఆదికాండం 41 అధ్యాయము 45 వచనంలోను, అలాగే రెండోదిగా అదే ఆదికాండము అదే అధ్యాయం 41 అధ్యాయం 51 వచనంలో కూడా చూసాం. అలాగైతే మూడోది కూడా దేవుడు ఎక్కడ రాయించి పెట్టాడో చూపిస్తాను. అయితే చాలామంది 3 గాని, 7 గాని కొన్ని సంఖ్యలు ఇష్టపడరండి. ఎందుకంటే అయి కొంచెం సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. చాలా ఈ నంబర్ ఎందుకొచ్చిందని. కానీ దేవుడు తన పేరు 3 సార్లే రాశారు. చాలామంది గొప్పగా చెప్పుకునే స్థితిలో తన జీవితాన్ని దేవుడు బైబిల్‌లో రాయించి పెట్టాడండి. నిజమే కదా. ఒక యాజకుడు కూతురైనప్పుడు కూడా ఎప్పుడు కూడా గర్వం గాని, అహంకారం గాని లేకుండా వినయంతో తన భర్తకి ఎంతో మంచి సాకారుగా ఉంటూ ఆ! ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. చాలా మంచిగా తన లైఫ్ అంతా కొనసాగిస్తూ వస్తుంది. కదా! చాలామంది స్త్రీలు అలాగుండరు. భర్తల్ని వేధిస్తూ, బాధిస్తూ ఉంటారు గానీ, కానీ తను మాత్రం అన్యురాలైనప్పటికి అన్యుల నుంచి వచ్చిన కుమార్తె తను. అయితే ఒక ప్రధాన యాజకుడు కుమార్తె అయినప్పటికీ తన తండ్రి ఒక సూర్యదేవునికి పూజ చేసే వ్యక్తంట. అలాంటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కుమార్తె అయ్యున్నప్పటికి కూడా యోసేపుని ఎంతగానో ప్రేమిస్తూ, యోసేపు దేవుడిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ, యోసేపు మాటకు లోబడి,
తనతో ఎంతో ప్రేమగా ఉంటుందంట. అలాంటి వ్యక్తి గురించి దేవుడు 3 సార్లు రాయించాడంటే ఆశ్చర్యం కదా! చాలామంది పేర్లు చాలా దిక్కుల చాలా సార్లు రాసి ఉన్నారు. కానీ వాళ్ళ గురించి అంత మంచిగా చెప్పుకోవటానికి ఎక్కడ కూడా లేదు. కానీ తన గురించి 3 సార్లే రాయించినా సరే, దేవుడు తన గురించి చాలా గొప్పగా తన చిన్నదే తక్కువ టైంలోనే కొద్దిగా రాయించినా సరే చాలా మంచిగా తన లైఫ్ అంతా కొనసాగింది కదా! మూడోసారి ఎక్కడుందో చూసుకున్నట్లయితే బైబిల్ ఒకసారి ఆదికాండం 46 అధ్యాయం 20 వచనంలో యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తు దేశమందు ఓని యొక్క యాజకుడగు పోతిఫెర కుమార్తె అయిన ఆసనతు అతనికి కనును. ఈ 3 సందర్భంలో మాత్రమే ఆసనత గారి గురించి మనకు కనిపిస్తుంది. ఈమె యోసేపుకు భార్యగా, మనష్షే ఎఫ్రాయిములు తల్లిగా, పోతిఫరు కుమార్తెగా కనిపిస్తుంది. పోతిఫర్ అంటే మనం యాజక ధర్మము జరిగించేవారంట ఈయన. మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఆసనత్ గారు ఐగుప్తురాలు. ఆమె తండ్రి పేరు పోతిఫెర. ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తది? యోసేపుని బానిసగా తెచ్చుకున్నాడు కదా! పోతిఫర ఆయన గుర్తొస్తారు. తన భార్య తనతో యోసేపుని పాపం చేయమని ప్రేరేపించింది కదా! ఆవిడ గుర్తొస్తది. కానీ ఈ ఆసనత్ గారు వాళ్ళ కూతురు కాదు. పోతిఫర కూతురు కాదు. పోతిఫెర అంటే ఇద్దరి పేర్లు ఒకేలాగున్నప్పటికీ చిన్న తేడా ఉంటది. మనం అనుకుంటాం పోతిఫెర అంటే పోతిఫర అంటే ఒకటేమో అనుకుంటాం. కానీ ఈ యోసేపు గారు బానిసగా వాళ్ళ ఇంట్లోనూ పని చేస్తూ ఎన్నో శ్రమలు పొందుతూ ఉన్నారే యోసేపు పైన యజమానిగా ఉన్న పోతిఫర కాదు. పోతిఫెర అంటే ఈయన ఒక యోనేని గ్రామంలో ఒక యాజక ధర్మం జరిగించేవాడు. ఎవరు? ఆసనత్ గారు తండ్రి గారు. ఈ అలాంటి వ్యక్తి కూతురనమాట ఈవిడ. మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి కూతురే. అయితే ఆసనత్ గారు ఇంకా ఆసనత్ అని పేరుకి అర్థం జ్ఞానానికి వారసురాలంట. అంటే వాళ్ళ దేవుడి పేరంట అది. సూర్యదేవుడు ఆళ్ళ నాన్నగారు సూర్యదేవునికి యాజకత్వం చేసేవాడంట. అయితే ఆ దేవుడి పేరు తన కుమార్తెకు పెట్టుకున్నాడనమాట. జ్ఞానానికి వారసురాలు అని. చూసారా? ఆ పేరుకి ఆ పేరుకి అర్థమేంటి? ఆసనత్ అనగా ఆ సూర్య దేవతకి ఇష్టమైన శిశువురాలని అర్థం అంట పేరుకి. ఆళ్ళ కులదేవత మరి ఏంటో తెలీదు గానీ, ఆ దేవుడి పేరనమాట ఇది. సూర్యదేవుడు పేరు పెట్టుకున్నారనమాట ఈ అమ్మాయికి. ఆ కులదేవత పేరు పెట్టుకున్నప్పుడు కూడా తనలో ఎటువంటి గర్వం లేదు. అయ్యో! మా దేవుడు పెద్ద దేవుడు, మా దేవుడు గొప్పవాడు అని తనలో ఎటువంటి గర్వం కూడా లేదండి. ఎంతో వినయంతో తన భర్తను గౌరవిస్తూ, తన భర్త దేవుడే తన దేవుడిలా భావిస్తూ, ఎంతో చక్కగా దేవుడికి విధేయత చూపిస్తుంది. తన భర్తను ప్రేమిస్తుంది. తన బిడ్డలను ప్రేమిస్తుంది. ఒక స్థానంలోంచి ఉన్నత స్థానంలోంచొచ్చింది. అయినా సరే తను ఏ విధంగా కూడా గర్వం చూపించట్లేదండి. ఎక్కడ కూడానా తనలో గర్వం అనేదే కనిపించదు. ఆ 3 దిక్కులు రాసినా సరే చాలా ఉన్నతంగా ఆ! తను యోసేపు భార్యగా, పోతిఫెర కుమార్తెగా ఆహ్, మనష్షే ఎఫ్రాయిముల తల్లిగా చూస్తాం గానీ, ఎక్కడ కూడా తనలో ఎటువంటి గర్వం ఉన్నట్లు గానీ, ఎటువంటి ఆ! అహంకారం ఉన్నట్లు గాని మనం చూడం. తను గర్వించినా ఆశ్చర్యపోవసరం. ఎందుకంటే ఉన్న స్థితిలోంచొచ్చింది. ఎంతో మంచి పొజిషన్ నుంచొచ్చింది. అయినా సరే తనెప్పుడు కూడా ఆ విధంగా చూపించలేదు. బైబిల్‌లోను కొంతమందిని చూసినట్లయితే మనము చాలామంది భర్తల్ని దేవతల వైపు తిప్పేసిన వాళ్ళున్నారండి. మనం చాలామంది కొంతమంది తెలుసు బైబిల్‌లో. హ్మ్. బైబిల్‌లో అయితే ఒక జ్ఞానవంతుడైన ఈ సొలొమోన్‌నే తన భార్యలు విగ్రహారాధన వైపు తిప్పేశారని మనం చదువుకున్నాం చాలా సార్లు. అయితే తనైతే యేసప్ప భార్య అయితే తన భర్త దేవుడే తన దేవుడిగా భావించి చక్కగా విధేయత చూపిస్తూ చక్కగా ఉంటుంది. కానీ యేసప్ప గారి చెల్లుంది రహాయేలు గారు. రాయల గారు ఆవిడ కూడా అలాగే. తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేసినోడు విగ్రహములు తెచ్చుకుందంట. తన తండ్రి ఇంటి నుంచి కొన్ని విగ్రహాలు తెచ్చుకుందంట. ఎందుకంటారు? ఎందుకు తెచ్చుకుందంటారు? హ్మ్. అంటే తనను వాటిని పూజించాలని ఆశతో తెచ్చుకుందో, లేదంటే వేరే ఉద్దేశంతో తెచ్చుకుందో మనకు తెలీదు గానీ, అంతగాన ఆవిడ కూడా తెచ్చుకున్నట్లు బైబిల్‌లో చూస్తాం మనం.
తన తండ్రి ఇంటి నుంచి వచ్చినప్పుడు విగ్రహం తెచ్చుకున్నట్ల రాయలు గారు. అయితే ఈవిడైతే అలా లేదు. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికి కూడా, నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తానని ఎప్పుడు కూడా తను అనలేదండి. చాలా భర్తకి విధేయత చూపిస్తూ, చాలా చక్కగా జ్ఞానాన్ని జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుంటూ, చాలా చక్కగా ఉంటుందంట. అలాంటి స్త్రీలుగా మనం గూడా ఉండాలి. తను ఈరోజు చెప్పుకుంటున్నామంటే మంచిగా ఉంది కాబట్టి, ఒక అన్యుల నుండి వచ్చినా సరే ఎంతో విధేయత ఆళ్ళ భర్తకు చూపిస్తూ, దేవుడిని ఎంతో నమ్మకంతో ప్రేమిస్తూ, ఒక విధేయత చూపిస్తుంది కాబట్టి తన గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ అదే యాకోబుకు భార్యగా రాహేలు, లేయా ఇద్దరు భార్యలు. అయితే కొంచెం స్త్రీలుగా మనం చూసుకుంటే లేయా వాళ్ళ స్టోరీ ఒక విధంగా చెప్పుకుంటే, లేయా గురించి మనం తెలుసుకున్నట్లయితే, యాకోబు లేయాను ఎక్కడ ప్రేమగా ప్రేమించినట్లు గాని, తనను బాగా చూసుకున్నట్లు గాని మనం ఎక్కడ చూడం. ఎందుకంటే, రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి యాకోబు గారు లేయాని అంతగా పెట్టించుకోరు. అయినా సరే లేయా ఎంత వినయంతోని తన భర్త దగ్గర ఉంటూ చక్కగా ఉండేది. ఆశానత్త గారు గూడా చాలా చక్కగా తన భర్త దగ్గర తన భర్త మాట వింటూ, దేవుడు చూసాడండి యేసు పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు గదా! ఆయన గతంలో ఎన్నో శోధనల గుండా ఎళ్ళాడు. ఎన్నో సమస్యల గుండా ఎన్నో శోధనలండి. ఒకటి కాదు, 2 కాదు. అలాంటివి తట్టుకోలేని బాధలు భరిస్తూ ఆయన ముందుకలా నడుస్తున్నాడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే, ఆయన అంటనే రాలేదు కదండీ! ఎన్నో సమస్యలు. మనం చిన్న శోధనొచ్చేసరికి ఎందుకు ఇలాంటి జీవితం మనకి అనుకుంటాం. కానీ ఆయన అలా అనుకోలేదు యేసయ్య గారు. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు అసలు ఆయన గురించి వింటుంటే ఎంతో బాధనిపిస్తది. సొంతింటి వారు తన అన్నదమ్ముళ్ళే ఎంతగానో తనని చంపటానికి చూసారు. హ్మ్. తర్వాత అమ్మేశారు. పోనీ బయట వాళ్ళకున్న ప్రేమ కూడా తన అన్నదమ్ములకు లేకుండా పోయింది. అలాగా చిన్ననాటి నుంచి చిన్నప్పుడే తల్లిని దూరం చేసుకున్నారు. తల్లి ప్రేమ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆసన్నత గారు తన జీవితంలోకొచ్చాక మనస్సే పుట్టాక నా తండ్రి ఇంటి వారిని మరిచినట్లు చేసినని ఎందుకన్నారు? అంటే అంత బాగా తన భార్య ప్రేమించిందనే కదా! ఇప్పుడు ఇప్పుడు ఇస్సాకు రెబెకా వచ్చిన తర్వాత నా తల్లిని మరిచినట్లు చేశారు అనేసి ఆ టైంలో కూడా ఇస్సాకు మాట్లాడినట్లు మనం చూస్తాం బైబిల్‌లో. అలాగే యేసేపు గూడా తన పెద్ద కుమారుడు పుట్టిన తర్వాత తన అన్నదమ్ములను తన తండ్రి ఇంటి వారిని మరిచినట్లు చేసినందుకు మనష్షే అని పేరు పెట్టుకుంటాడాయన పెద్ద కుమారుడు. కదా! ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్ళేందుకు చిన్న కుమారుడుకు అబ్రాహాము అని పేరు పెట్టుకుంటాడు. కదా! దేవుడిని ఎప్పుడు గూడా మనం కూడా ఆ విధంగానే ఉండాలి. చిన్న చిన్న శోధనలకి సోలిపోతూ, చిన్న చిన్న కష్టాలకి, బాధలకి కృంగిపోతూ, దేవుడు మాకేం చేయలేదంటే దేవుడి కోసం మనమేం చేస్తున్నామండి? హ్మ్. యేసప్ప గారు ఎంతో చేశారు. అందుకే తనకంత మంచి భార్య దొరికింది కదా! ఎంత చేశారు? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలండి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించాడు యేసప్ప. మనకైతే ఏ కష్టం లేదు. దేవుని మనము గనపరచలేని పరిస్థితిలో మనం గూడా ఉంటున్నాం. మనం ఎలా ఉంటున్నాం? ప్రతి ఒక్కరు గూడా అన్యుల నుండి వచ్చిన వాళ్ళమే. కానీ దేవుడిని ఎంతవరకు మనం ఆరాధిస్తున్నాం? హ్మ్. మన పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళం కాదు. ఆసన్నత గారు అలా కాదు. మంచి స్థాయిలో నుంచి వచ్చినప్పటికీ కూడా తను ఎంతగానో దేవుడిని ఆరాధించింది. ఎంతగానో గణపరిచింది. మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఏదో ఎళ్తున్నామా, వస్తున్నామా అని కాదు గానీ దేవుని మనం ఎంతవరకు నీతిగా, నిజాయితీగా ఆరాధిస్తున్నాము, ఆయన్ని ఎంతవరకు మన ద్వారా గనపరుస్తున్నాము అని ఆలోచించుకోవాలి మనం. ఎప్పుడు గూడానా హ్మ్. ఎప్పుడు మనం మనకది కలుగుతుంది, అది చేయలేదు, ఇది చేయలేదని కాదు గానీ, దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? ఎన్ని శోధనలు అనుభవిస్తున్నాం, ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం. యేసప్ప గారు ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు ఆయన అనుభవించారు కాబట్టి, ఈరోజు ఆ ఉన్నత స్థితి వచ్చింది. మనకి ఏ శోధనలు ఉండట్లేదే, మనకి ఏ సమస్యలు లేవే. అయినా సరే మనల్నెందుకు మనం దేవుడిని ఆరాధించలేకపోతున్నాం. అంటే యేసప్ప గారిని చూసినట్లయితే మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి. ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు అనుభవిస్తూ వచ్చారు కదా! మనకొచ్చిన చిన్న చిన్న శోధనలు చూసి మనం కృంగిపోతున్నామే. అంతకంటే ముఖ్యంగా తన భార్యను బట్టి మనం ఆనందపడాలి. ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా ఎంతగానో తన భర్తకు సహకారంగా ఉంటూ, తన భర్త దేవుడిని గౌరవిస్తూ మర్యాదగా ఉంటుంది. కానీ మనమైతే చాలా
తను దేవుడినే కాదండి. తన ఇంటి వారిని కూడా తన భర్త ఇంటి వారు కూడా వస్తారు. తన అన్నదమ్ముళ్ళు కరువు కాలంలో యేసప్ప దగ్గరికొచ్చిన రోజులున్నాయి. అప్పుడు గూడా చాలా చక్కగా చూసుకుందని ఉంటది. ఉండదా? చాలా మంచిగా చూసుకొని ఉంటది కదా! తన ఇంటి వారిని గూడాను. అలాంటి భార్య ఉండడం అంత మంచి భార్య దేవుడు యేసప్పకి ఇచ్చాడంటే ఎన్నో శోధనలు గుండా ఎళ్లారు. అన్నీ ఓర్చుకున్నారు. అన్నీ భరించారు కాబట్టి మంచి లైఫ్ ఇప్పుడు ఇక్కడి నుంచి. తన బాల్యం, చిన్నతనమంతా, యవ్వనకాలమంతా శోధనతోనూ, బాధతోనే నిండి ఉన్నది. తను వివాహం అయిన తర్వాత తన లైఫ్ అంతా దేవుడు మార్చేసాడు. హ్మ్. రెండో స్థానంలో నిలబెట్టాడండి యేసప్పుని కదా! ఆయన ఎన్నో భరించాడు కాబట్టి, ఎన్నో శోధనలు ఎదిరించాడు కాబట్టి ఆ స్థానం ఉంది. మనం గూడా అలా ఉంటేనే కదా! మనలో ప్రార్థన ఉండదు, మనలో పాటలు పాడడం ఉండదు, ఇంకేం బైబిల్ చదవడం ఉండదు, ఏమి ఉండదు. కానీ దేవుడు కార్యాలు చేసేయాలంటే ఎలా చేసేస్తాడండి? చేస్తారు. ఎప్పుడు? ఆయన కోసం మనము శోధనలు, శ్రమలు అనుభవించినప్పుడు. అంతేగాని చిన్న చిన్న శోధనలకు మనం కృంగిపోతుంటే, దేవుడిని బాధ పెడుతుంటే మనం ఎలా గొప్ప కార్యాలు చేయగలడండి. ఆ! ఈ లోకంలో అందరికీ జరుగుతున్నాయి. మనకే కాదు కదా! ఎప్పుడూ అనుకుంటా నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకే ఎందుకు ఈ శోధన? నాకే ఎందుకు ఈ బాధన? అనుకుంటారు. కానీ యోసేపు అలా అనుకోలేదు. ఆయనకున్న శోధనలు గాని, ఆయనకున్న శ్రమలు గాని మనకున్నాయా? లేవు కదా! ఎందుకు మన చిన్న చిన్న ఆటిలకే కృంగిపోతాము? ఆయనకి అటువంటి జీవితం వచ్చిందంటే ఎన్నో బాధలండి. అసలు ఊహించలేము ఆయన. ఎంత అంటే అంతలాగా శోధించబడ్డారాయన. కానీ దేవుడు మంచి ఫలం ఇచ్చారంటే చిన్న చిన్న ఆటిలకి మనం కృంగిపోతుంటే మనకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇవ్వలేదు కదా! మనము కూడా ఆయనకి లోబడి ఆయన మాటకి విధేయత చూపిన వారిగా ఉండాలి మనం. అన్ని విషయాల్లో కూడా అలా ఉంటేనే కదా ఎటువంటి కార్యమన్నా చూడగలము. ఈరోజు ఆసన్నత గురించి చెప్పుకుంటున్నామంటే ఆ! తన భర్తను బట్టి, తన భార్యను బట్టి మనం మాట్లాడుకుంటున్నామంటే మనమే ఇలా ఉంటున్నాం దేవుళ్ళని. మనమే మనకొస్తున్న సమయం మనకొస్తున్న పెద్ద శోధనలేం కాదండి. మన ప్రార్థన ఉంటే అవేవి మనకు పెద్దగా కష్టంగా అనిపించవు. కానీ మనలో ప్రార్థన లేకే చిన్నది కూడా మనకు పెద్దగా కనిపిస్తుంది. యేసేపు గారిని అంత బాధపెట్టిన అన్నదమ్ములు తన దగ్గరికొచ్చి ఉన్నారంటే, యేసేపు గారు ఎంతగానో ప్రార్థన చేసుకొని ఉంటారు కదా! హ్మ్. అవును కదా! మనం గూడా ఎక్కువగా ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి శోధనలొచ్చినా సరే ప్రార్థన ద్వారాన మనం అవి జయించాలి. మనకెటువంటి కష్టం వచ్చినా సరే ప్రార్థన ద్వారాన అయి జయించగల ధైర్యం మనకుండాలి. ప్రార్థన ఉందనుకో ఎటువంటి శోధనలొచ్చినా, ఎటువంటి శ్రమలొచ్చినా మనం భయపడమండి. వచ్చినవి అలాగే వస్తాయి. రాకుండా ఉండవు కదా! దానిని వచ్చిన వాటిని ఎదిరించే శక్తి, తట్టుకునే ధైర్యాన్ని మనకు దేవుడిచ్చేలా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి శోధనను గూడాన. ఆయన అలాగే కదా! ప్రతీదీ ప్రార్థనలోనే యేసప్ప గారు. కదా! ఎన్నో శ్రమలు పెట్టినప్పుడు కూడాన ఎప్పుడు కూడా కృంగిపోకుండా నా దేవుడున్నాడు, నాకు సహాయం చేస్తాడన్న ఆలోచనతోనే ఆయన ఎన్నో అవమానాలు గుండా ఎళ్ళినా సరే ఎప్పుడు కూడా దిగులు చెందలేదు. ఎందుకు తండ్రి నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. మనమైతే చిన్న కష్టం వస్తే చాలు, నా జీవితంలోనే ఎందుకు ప్రభు ఈ శోధనలు, నాకే ఎందుకు ప్రభు ఈ కష్టాలు, నాకే ఎందుకు ప్రభు ఈ బాధలు, ఎన్నెన్నో దేవుడిని నిందిస్తూ, నిలదీస్తుంటాం మనం దేవుడిని. ఆయన అలా కాదు. ప్రార్థనలు చేసుకుంటూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, చక్కగా దేవుడిని ఎంతగానో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లే మనం చూస్తున్నాం కదా! ఆయనకొచ్చిన శోధనలు మనకి అందులో ఇంత కూడా లేవండి. అసలు మనం నిలవలేము కూడా. ఆయనకొచ్చిన శ్రమలు, శోధనలోను మనకి ఒక్కటొచ్చినా సరే అది చిన్న చిన్న ఆటిలకే, చిన్న చిన్న నేర్చాలకే మనకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలాగ అవుతుందనుకుంటాం. కానీ ఆయన అలా అనుకోలేదు. ఆయన ఎంతో ఓర్చుకున్నారు. ఓర్చుకున్నారు. ఆ ఫలం గూడా పొందుకున్నారంటే కారణము దేవుని యందు భక్తితో, భయంతో ముందుకు నడిచాడు కాబట్టండి. ఏండి పొతిఫర ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య తనను శయనించమని అడుగుతది. ఒక ఆడ శరీర సుఖమే కావాలనుకుంటే ఆయన తన భార్యతో పోతే హాయిగా యజమానుడికి ఆ ఇంట్లో హాయిగా బానిసగా బ్రతికే అవసరం ఉండదండి. కానీ తను దేవుడికి అది ఇష్టం లేదని తెలిసి పారిపోయాడంట అక్కడి నుంచి. మన బైబిల్‌లో చదువుకున్నాం కదా! ఆ! మరి అదో పెద్ద శోధనే ఆయనకి. పారిపోయాడంట ఆ స్త్రీ నుంచి. పారిపోయాడని మనం చదువుకుంటాం. కానీ మనం నోటి ద్వారా, కళ్ళు ద్వారా, చూపు ద్వారా అనేక పాపాలు చేస్తుంటాం. కానీ ఆయన అలా చేయలేదండి. అవకాశం ఉన్నప్పుడు గూడా పాపం చేయలేదు. కదా! అటువంటి జీవితం మనకు కూడా ఉంటే ఎంత బావుంటదండి. మన మాటల్లోను, మన చూపుల్లోను, మన ప్రవర్తనలోను ప్రతీది గూడా దేవుని నామాన్ని గనపరిచినట్లుంటే దేవుడికి మహిమే కదండీ. అప్పుడు ఆయన గూడా అనుకుంటారు. యేషోపుకి ఇచ్చిన దీవెనలు మనకు కూడా ఇస్తారండి. ఇవ్వరా? మనం చేయవలసింది చెయ్యాలి కదా! హ్మ్. ఈ లోకంలో ఉన్న
లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము అని తెలుసు. అయినప్పటికీ లోకంలో ఉన్న వాటినే ఎదుగుతాం మనం. కనీసం దేవుడు గురించి మనం ఎతకడం గాని, దేవుడి గురించి ఆరాటపడడం గాని అలాంటివి చేయము. సరే ఇప్పటికైనా సరే మనం మారుదామా? ప్రార్థన చేసుకుందామా? హ్మ్. ప్రార్థనా జీవితంలో గడుపుదామా? అన్నీ కూడానా తండ్రి సరే మాకు ఈ వస్తున్న కష్టాలు మాకు పెద్దయి కాదు. అయినా మీరున్నారు. మాకొస్తున్న కష్టాలను మీరు తొలగిస్తారు అని ప్రార్థన చేసుకుందామా? సరేనా? మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడి నుంచన్నా ప్రార్థనలో గడుపుతానని. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా.